చిన్న కథ. కొలత. ఒక ఊర్లోని ఒక తండ్రి తాత మనవడు ఉంటారు. తాతగారేమో రోజు ఏం చేస్తారంటే వాళ్ళకి గేదెల వ్యాపారం, పాల వ్యాపారం. అయితే పాలు పిండేసి అక్కడ పెట్టేసి 10 ఏళ్ల మనవడిని అక్కడ ఉంచేసి అతనేమో పాలు బయటికి వ్యవసాయానికి వాటికి వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోతుంటే వీళ్ళ ఇంటి ఎదురుగుండానే ఒక గుడి ఉంటుంది. ఆ గుడిలో ఒక సాధువు జపం చేసుకుంటూ ఉంటాడు. జపం చేసుకుంటూనే ఇక్కడికి వచ్చే వీళ్ళ దగ్గరికి పాలకు వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు ఇవన్నీ చూస్తుంటాడు. అయితే ఈ పాలు పోసే గుర్రాడు రోజు అందరికీ సమంగా కొంచెం పోస్తాడు. ఒక ముసలం వస్తుంది, ఆమె మటుకు చేతికి ఎన్ని వస్తే అన్ని పోషిస్తాడు. ఓ రోజు ఎక్కువ అవ్వచ్చు, ఓ రోజు తక్కువ అవ్వచ్చు. అయినా ఆమె తక్కువైందని ఆమె ఎప్పుడు బాధపడదు, ఎక్కువ పోస్తే ఈ అబ్బాయి కూడా ఎప్పుడు బాధపడ్డావు. అయితే ఇదంతా చూస్తుంటాడు ఆ సన్యాసి. చూస్తుంటే ఓ రోజు వాళ్ళ తాతను పిలిచి నువ్వు ఇలాగ నీ మనవడిని వదిలేసి వెళ్తున్నావు, అందరికీ బాగానే పోస్తాడు, ముసలం మటుకు ఓ రోజు ఎక్కువ పోస్తాడు, ఓ రోజు తక్కువ పోస్తాడు, నీ మనవడు చూడు అంటాడు. అంటే అప్పుడు ఆ తాత చెప్తాడు, ఏమీ కాదు, మా మనవడికి అమ్మమ్మ అంటే చాలా ఇష్టం, అందుకని అమ్మమ్మలాగా ఉన్న ముసలమ్మకేమని ఎక్కువ పోస్తాడు, తక్కువ పోస్తాడు, దానికి కొలత లేదు, ప్రేమకి అన్నది కొలత ఉండదు, ఇంతే ఇవ్వాలి ఇంతే చెయ్యాలని కొలత ఉండదు, అతని ఇష్టం వచ్చినట్టు చేస్తాడు అని చెప్పంటాడు. అప్పుడు ఆ తాత ఇంకొక కథ చెప్తాడు. ఒక అబ్బాయి ఏమో గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసుకొచ్చి వాళ్ళ అమ్మని అడుగుతాడట. వాళ్ళ అమ్మతో చెప్తాడు, అమ్మాయి వాళ్ళు గుడిలో ప్రదక్షిణలు తక్కువ చేశారేమో అనుమానంగా ఉంది, తక్కువ చేశారేమో అంటారు. దేవుడి దగ్గర భక్తి ముఖ్యం, కానీ నువ్వు ప్రదక్షిణాలు ఎక్కువ చేసావా తక్కువ చేసావా దేవుడు చూడు, అక్కడ ప్రేమ నీ భక్తి ముఖ్యం అని చెప్పాడు. కాబట్టి నువ్వు కూడా ఇది గుర్తుపెట్టుకో సన్యాసి అని చెప్పేసి తాత బయటకు వచ్చేస్తాడు. ఇదండి కథ. థ్యాంక్ యూ.